కేబినెట్ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ తప్పలేదు. రానున్న రోజుల్లో చేపట్టే కేబినెట్ విస్తరణలో వీరికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఇవ్వాలని అనుకుంటే విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అనేది ప్రశ్నే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ లో చోటు ఆశించారు. ఇప్పుడు పిఎస్ఆర్ కాదని వివేక్ కు ఛాన్స్ ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావు వర్గం కుతకుతలాడుతోంది. ఇలాగే కేబినెట్ లో బెర్త్ కోరుకున్న పలువురు ఆశావాహులు సైతం లోలోన మదన పడుతున్న పరిస్థితి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ముగ్గురు నేతలకు అభినందనలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహర్ పేర్లను అందులో ప్రస్తావించారు. అలాగే శాసనసభలో ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్ర నాయక్ కు అభినందనలు తెలిపారు సీఎం రేవంత్. ప్రమాణ స్వీకారం చేయనున్న అట్లూరి లక్ష్మణ్, వివేక్, శ్రీహరికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కులగణన చేస్తే ఏం లాభమో కాంగ్రెస్ చేసి చూపించిందని గుర్తు చేశారు. కులగణన విషయంలో రాహుల్ గాంధీ తెలంగాణను రోల్ మోడల్ గా చూపిస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యమవుతుందని మరోసారి నిరూపించామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఏమి జరుగుతుందా అన్నటువంటి వాళ్లకు మంత్రివర్గ విస్తరణ ఒక జవాబు రాహుల్ గాంధీ గారు ఇచ్చింది. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరిగితే తిరిగి ఈ రోజు ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గం కూడా అదే సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇది కాంగ్రెస్ తోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా బలహీన వర్గాల్లో మనం జరుగుతున్నటువంటి ఈ కులగణన చేయాలనే ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారంగా జరగడం, దాని తదుపరి జరుగుతున్నటువంటి తెలంగాణ రోల్ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ కావచ్చు, కులగణన జరిగితే ఏం జరుగుతుందో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అనేటువంటి మాట మరొకసారి తెలియజేస్తూ ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ 15 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కీలక దశకు వచ్చిందని చెప్పాలి. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అయితే ఖరారైపోయింది. కేబినెట్ లో ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తులు ఏవైతున్నాయో దాంట్లో 3 బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో కొత్త మంత్రులు కూడా ఇవాళ మధ్యాహ్నం 12:20 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించబోతున్నారు. దీంట్లో భాగంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టు మనకు తెలుసు. సో వాకిటి శ్రీహరి ఆయనకు ఎమ్మెల్యే అంటే ఇలా ఎన్నికల ప్రచారంలోనే వాకిటి శ్రీహరికి భక్తల్ నియోజకవర్గం నుంచి ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ఉన్నప్పుడే అతనికి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెన్నూరు నియోజకవర్గం గడ్డ వివేక్ అయితే ఇక్కడ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పోటీ ఉంది. సో ఈ పోటీలో భాగంగా ఇక్కడ గడ్డం వివేక్ కి ప్రస్తుతానికి అయితే ఇచ్చారు. సో అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అన్నది కూడా చూడాలి. ఎందుకంటే అలిగిన వాళ్లను ఎట్లా ఓదారుస్తారు, ఎట్లా బుజ్జగిస్తారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే 2 వర్గాల మధ్య ఒక పోటాపోటీ మాత్రం కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో గడ్డం వివేక్, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ఈ 3 పేర్లు కూడా ఖరారైనాయి. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు కూడా వచ్చింది. ఇక ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరును ఖరారు చేశారు. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్కి అవకాశం వచ్చింది. బీసీ సామాజిక వర్గం నుంచి అటు వాకిటి శ్రీహరికి అవకాశం వచ్చింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ 3కి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేయడం జరిగింది. 3 నేతలకు కూడా శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు అటు అధికారులు కూడా ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఈ కొత్త మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి కూడా ప్రభుత్వం సమాచారం అందించింది. సో అటు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయమే
ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, ప్రోటోకాల్ ఆఫీసర్స్ అందరూ కూడా రాజ్భవన్ కు చేరుకొని మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ మంత్రివర్గ విస్తరణలో కీలకంగా చూడాల్సింది ఏంటంటే సామాజిక న్యాయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించినా గానీ ప్రస్తుతానికి మాత్రం ఎస్సీ బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలంటూ కూడా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే గనక వాళ్ళ అన్న ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. సో ఆయన్ని మంత్రివర్గంలో కొనసాగించడం కష్టం. సో ఇద్దరు ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి ఉంటుంది అంటూ కూడా అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇట్లా నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అటు రేవంత్ రెడ్డి గాని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గాని, ఉత్తమ్ కుమార్ గాని, మహేష్ కుమార్ గౌడ్ గాని, మీనాక్షి నటరాజన్ గాని వీళ్ళందరితో కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చాలా సార్లు చర్చలు జరిపింది. చాలా సార్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఇప్పటికి 40కి పైగా సార్లు ఢిల్లీకి పోవడం జరిగింది. సో అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరికి దీంట్లో చోటు కల్పించాలి అన్నది చెప్తామంటూ కూడా సో నిర్ణయం నిన్న శనివారం రాడికి ఖరారు చేసుకొని సో ఇవాళ మాత్రం కన్ఫర్మ్ చేశారు. సో మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతానికి 4వ పేరును పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు అన్ని రంగం సిద్ధం చేస్తారు. అయితే ఇంకో ఇద్దరికి ఎవరికి ఇస్తారు, సో మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు చేస్తారు మంత్రివర్గ విస్తరణ అన్నది కూడా కనిపిస్తోంది. వీటితో పాటు అటు చీఫ్ విప్ పదవులు కూడా ఇంకా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వాటికి కూడా కొంత కసరత్తు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బీసీ నుంచి మొదటి నుంచి అటు మన ఎమ్మెల్యే ఏది వేములవాడ నియోజకవర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్ పేరు కూడా మొదటి నుంచి వినిపించింది. అయితే ప్రస్తుతానికి ఆది శ్రీనివాస్ మాత్రం శాసనసభలో ఆయన విప్పుగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి అటు రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి కూడా ఇప్పటికీ అవకాశం దక్కలేదు. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్ ని ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో ఆయన తీసుకొని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకొకరికి ఏమైనా స్పీకర్ పదవి ఇస్తారా అన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతానికి దృష్టిలో పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఈ ముగ్గురు మాత్రం ఇప్పుడు ఖరారైనటువంటి ఈ ముగ్గురు పేర్లు మాత్రం అధికారికంగా నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఏదేమైనా కానీ ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ లో ఉన్నటువంటి ఈ అంశం ప్రస్తుతానికైతే ఈ సస్పెన్స్ కు తెరపడింది. వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ ఇద్దరు ఎస్సీలుతో పాటు ఒక బీసీకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఒక సస్పెన్స్ మాత్రం తెర దింపిందని చెప్పాలి. అయితే అటు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేళ వీళ్ళ అనుచర వర్గం కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. బీసీల నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరి ఇప్పటికే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయనకు అధిష్టానం ఎప్పుడు అవకాశం ఇస్తుందో ఇప్పటికే సంవత్సరంన్నర అయిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో వాకిటి శ్రీహరి ఒక్కరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి సో ఆయన ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి సో ఆయనకు ఒక అవకాశం మాత్రం దొరుకుతుందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం మంత్రివర్గ విస్తరణలో మిగతా వాళ్ళకి ఎవరిని అవకాశం కల్పిస్తారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కానీ వాకిటి శ్రీహరి గురించి చెప్పాలంటే నిజానికి వాకిటి శ్రీహరి ఒక మంచి ఎడ్యుకేటెడ్ తో పాటు కాంట్రాక్టర్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 1996 నుంచి 2001 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మండల స్థాయి కార్యకర్తగా పనిచేసి అక్కడి నుంచి ఈ రోజు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఆయన పార్టీ అనుచర వర్గం కూడా వాకిటి శ్రీహరి విషయంలో కొంత సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. 1996 నుంచి 2001 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో చాలా మెజార్టీతో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు 2006 వరకు. ఆ తర్వాత ఈ రోజు మంత్రిగా కూడా వచ్చారు. సో బీసీ సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ముదిరాజ్ అందరికీ పెద్దపీట వేయాలి. కాంగ్రెస్ పార్టీకి రెడ్ల పార్టీ అనేటువంటి ఒక పేరు ఉంది. సో ఆ పేరును ఆ నానుని తీసేయాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ ధోరణిలో వెళ్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా కానీ మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో సామాజిక వర్గాల పరంగా న్యాయం చేస్తున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్నటువంటి ఉద్దేశంతో, ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు. మోరోవర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి మాత్రం ఇప్పుడు ఆలోచించాలి. సో ఎట్లా ఉండబోతుంది ఏందనేది చూడాలి. సో ఇప్పటికైతే ఈ ముగ్గురికి మాత్రం మరి కాసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.